మహారాణి, ఇదిగో మీకు చాలా అందమైన పాప పుట్టింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు మంత్రసాని. మహారాజు గారు పోయిన తర్వాత ఇక తినే నా జీవితానికి ఆసరా. వారి చివరి జ్ఞాపకం చిన్ని అవంతిక. చిన్ని అవంతిక మహారాణి గారి గారాల పట్టి. కాని అవంతిక ఏడాది వయసులో ఉన్నప్పుడే తన ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఎంతోమంది వైద్యులు అవంతికకి వైద్యం చేశారు, కాని ఏ ప్రయోజనమూ లేకపోయింది. మంత్రసానిని రాజమహల్కి పిలిపిస్తారు. మంత్రసాని, అవంతిక ఆరోగ్యం అస్సలు కుదుటపడటం లేదు. ఇక మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. తనకి వైద్యం కేవలం ఒక మంచి మాంత్రికురాలే చేయగలదు. పశ్చిమాన ఉన్న అడవి మధ్యలో ఒక కుటీరం ఉంది. మంచి మాంత్రికురాలిని కలవడానికి మహారాణి తన రథం మీద బయలుదేరింది. అడవికి నడి మధ్యలో ఆమెకి ఒక కుటీరం కనిపించింది. రండి మహారాణి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మా, అయితే మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది. అవంతిక ఆరోగ్యం అస్సలు బాలేదు. తెలుసు, దానికి ఉపాయం కూడా ఉంది. అయితే ఆ ఉపాయం ఏంటో చెప్పండి. ఉపాయం చాలా కఠినమైంది మహారాణి. అవంతిక కోసం నేను ఏమైనా చేయగలను. మీరు మీ ఆయుష్ని అవంతికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అవంతికి 15 సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు చనిపోతారు. నాకు సమ్మతమే. మీరు నా ఆయుష్ని అవంతికకి ఇచ్చేయండి. అది జరిగి సుమారు 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు రాజకుమారి అవంతిక 16వ పుట్టినరోజు దగ్గర పడింది. కాని ఇప్పుడు మహారాణి అనారోగ్యం పాలయ్యారు. ఎంతోమంది వైద్యులు ఆమెకి వైద్యం చేశారు. మహారాణి గారు రాజకుమారి అవంతికను పిలిచి, అప్పుడు అమ్మా అవంతిక, నేను నీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. మహారాణి అవంతికకి 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి చెబుతుంది. అమ్మా, మీరు నా కోసం మీ ఆయుష్నిచ్చేశారు. అవంతిక అనుకుంటుంది, తను మంచి మాంత్రికురాలిని కలిస్తే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది అని. రా అవంతిక, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. అమ్మా, దయచేసి మా అమ్మని మీరే కాపాడండి. వారిని కేవలం నువ్వు మాత్రమే కాపాడగలవు. కానీ ఎలా? నువ్వు 7 సముద్రాలు దాటుకుని వెళ్ళి పశ్చిమ మదాగాస్కర్లో పూసే బంగారు పువ్వుని తీసుకుని రావాల్సుంటుంది. అది ఒక మాయల పుష్పం. అది మీ అమ్మ ఆయుష్ని పెంచుతుంది. కాని నేను ఇంత త్వరగా 7 సముద్రాలు ఎలా దాటి వెళ్ళగలను? ఈ తివాచీతో. ఇది మాయల తివాచీ. నువ్వు దీని మీద ప్రయాణించి మదాగాస్కర్ నుంచి ఒక బంగారు పువ్వుని ఇక్కడికి తీసుకురావాలి. అమ్మా, నీకు చాలా ధన్యవాదాలు. అవంతిక మాయల తివాచీ మీద నుంచొని ఎగరడం మొదలుపెడుతుంది. తను అడవి మీదుగా, కొండల మీదుగా ఎగిరింది, గ్రామాల మీదుగా ఎగిరింది, ఆ తర్వాత సముద్రాల మీదుగా ఎగిరింది. చూస్తుండగానే తను పశ్చిమ మడగాస్కర్కి చేరుకుంది. అక్కడ ఉంది బంగారు మాయల పుష్పం. అవంతిక మాయా పుష్పాలు తీసుకుని తిరిగి బయలుదేరింది. ఈసారి తను నదుల మీదుగా ఎగిరింది, పర్వతాల మీదుగా ఎగిరింది, జలపాతాల మీదుగా, అడవి మీదుగా. ఇదిగోండమ్మా. చాలా మంచిది అవంతిక. ఇప్పుడు ఈ పువ్వుని మీ అమ్మ పడుకునే దిండు కింద పెట్టు. 3 రోజుల్లో మహారాణికి నయమైపోతుంది. అవంతిక ఆ బంగారు మాయల పువ్వుని మహారాణి గారి దిండు కింద పెట్టింది. చూస్తుండగానే మహారాణి ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది. అవంతిక చాలా సంతోషించింది, ఎందుకంటే మహారాణి ఆయుష్ పెరగడం మొదలైంది. ధన్యవాదాలు, మీరు మంచి మాంత్రికురాలు. ఒక ఊర్లో ఆకాష్ ఇంకా వికాస్ అని 2 మిత్రులుండేవారు. ఆకాష్ పేదవాడు, కానీ వికాస్ డబ్బున్నవాడు. నిన్న మా నాన్న ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడి నుండి ఒక టెలిస్కోప్ తెచ్చారు. పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వస్తువులు,
మంచి మిత్రులు లేకపోతే డబ్బులు కూడా సుఖం ఉండదు. పద, నిన్న నేను నీకు లస్సీ ఇప్పించాను కదా, ఇవాళ నువ్వు నాకు సమోసా ఇప్పించు. పద, బజార్కి వెళ్దాం. ఆకాష్ ఇంకా వికాస్ బజారుకు వెళ్తారు. వాళ్ళు చూసేసరికి అక్కడ జనం చాలా ఉన్నారు. ఇద్దరు మిత్రులు ఆ కొట్టు దగ్గరికి వెళతారు. బాబాయ్, కొట్టు దగ్గర ఇంత జనం ఉన్నారేంటి? కొత్తగా సమోసాల బండి పెట్టారు. సమోసాలు ఎంత బాగున్నాయంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇలా డబ్బులు ఇవ్వు, నేను సమోసాలు తీసుకొస్తాను. వద్దు, నీకు మాత్రం నువ్వు తీసుకో, నాకు పుల్ల తేనెపులు వస్తున్నాయి. ఆకాష్ తన కోసం ఒక సమోసా కొనడానికి అక్కడికి వెళ్తాడు. ఈలోపు వికాస్ దృష్టి సమోసాలు అమ్మేవాడి మీద పడుతుంది. వికాస్ ఆ సమోసాలు అమ్మేవాడిని కాస్త అనుమానంగా చూస్తూ ఉంటాడు. అతి కష్టం మీద ఒక సమోసా దొరికింది. హాహా, ఇలాంటి సమోసా నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు కూడా తిని చూడు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. ఈ కొట్టు పేరు చూసొస్తానుండు, రేపు మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఆకాష్ ఆ కొట్టు పేరు చూస్తాడు. ఆ కొట్టు పేరు మాయల సమోసాలు. నువ్వు ఒక విషయం చూసావా? ఏంటి? ప్రతి ఒక్కడూ ఆ సమోసా వాడిని సమోసాని పొగుడుతూనే ఉన్నారు. అలాగే అంటున్నారు, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని. నాకు మాత్రం ఈ మాయా సమోసాలో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. డిటెక్టివ్ నవలు చదివి చదివి నీ బుర్ర పాడైపోయింది. పద, ఇంటికి వెళ్దాం. చీకటి పడిపోయింది, అలాగే వర్షం కూడా పడేలా ఉంది. ఆకాష్ ఇంకా వికాస్ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆకాష్ పడుకొని లేచేసరికి తనకి లేవగానే ఆ మాయా సమోసాల కొట్టులో సమోసాలు తినాలని అనిపిస్తుంది. ఆకాష్ వాళ్ళకి మంచాలని అల్లే వ్యాపారం తరతరాలుగా ఉండేది. రాంపాల్ తన మంచాన్ని ఇచ్చెళ్లారు. దానికి మామూలు తాళతోనే అల్లారు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను. ఆకాష్ మంచాన్ని అల్లే పని మొదలు పెడతాడు. కానీ తన పనిలో అస్సలు ధ్యాస పెట్టలేకపోతాడు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. 2-3 రోజుల దాకా ఆకాష్ తండ్రి ఆకాష్ని ఏమీ అనరు. కానీ అప్పుడు ఒకరోజు ఆకాష్ని పొద్దున్నే లేచి సమోసాలు తినడానికి బయలుదేరుతుండగా వాళ్ళ తండ్రి తనని ఆపారు. నువ్వేంటి రోజు ఆ సమోసాలు తింటూ ఉంటున్నావు? ఆ సమోసాలు తిని తిని నీ పొట్ట బాగా పాడైపోయింది. నువ్వు ఎప్పుడు ఇన్ని సమోసాలు తినేవాడివి కాదు కదా. కానీ గత 2-3 రోజులుగా నువ్వు చాలా మితిమీరుతున్నావు. ఇవాళ నేను నిన్ను వెళ్ళనివ్వను. కానీ నాన్నగారు, నేను ఆ సమోసాలు తినకుండా ఉండలేను. ఆకాష్ నాన్నగారు ఆకాష్ చెయ్యి పట్టుకున్నారు. కానీ ఆకాష్ అప్పుడు కూడా ఆగలేదు. మిత్రులారా, మా అబ్బాయికి పిచ్చి పట్టింది. వాణ్ణి కాస్త ఆపడానికి సహాయం చేస్తారా? ఆకాష్ నాన్నగారు ఆకాష్ని పట్టుకున్నారు. నాన్నగారిని మరో వ్యక్తి పట్టుకున్నారు. ఆ వ్యక్తి మరో వ్యక్తిని పట్టుకుంటాడు. 2వ వాడిని 3వ వాడు, 3వ వాడిని 4వ వాడు, ఈ విధంగా ఒక చైన్లా తయారవుతుంది. ఆకాష్ తన తండ్రి చేయిని విదిలించుకుంటాడు. ఆ చైన్ మొత్తం ఒక్కసారిగా తెగిపోతుంది. ఆకాష్ వెంటనే వెళ్ళి ఆ సమోసాలు తింటాడు. మరుసటి రోజు ఆకాష్ వాళ్ళ తండ్రి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బాబు వికాస్, ఆకాష్కి అస్సలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. బజార్లో మాయా సమోసాలు అనే కొత్త కొట్టు పెట్టారంట కదా. మాట మాటికి ఆ కొట్టుకు సమోసాలు తినడానికి వెళ్ళిపోతున్నాడు. మీరు దిగులు పడకండి అంకుల్, నేను అన్నీ చూసుకుంటానులేండి. ఆ రోజు రాత్రి సమోసా కొట్టు యజమాని కొట్టు కట్టేసి తన ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడు వికాస్ తనని బైనాక్యులర్స్తో తనని చూశాడు. వికాస్ ఆ కొట్టు యజమానిని వెంబడిస్తాడు. అతి త్వరలో ఈ ఊరు అంతటికి మన సమోసాలు అలవాటైపోతాయి. అప్పుడు మనం బాగా ధనవంతులు అయిపోతాం. ఊళ్ళో వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలీదు నువ్వు ఒక కెమిస్ట్ అని, అలాగే నీ సమోసాల్లో మత్తు మందు కలుపుతున్నావు అని. అందువల్లే వాళ్ళందరికీ ఆ సమోసాలు అలవాటుగా మారిపోయాయి. మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే చచ్చిపోతాం. వికాస్ ఆ మాటలన్నీ వినేస్తాడు. మరుసటి రోజు వికాస్ కొందరి ఊళ్ళో వాళ్లతో కలిసి ఆ మాయా సమోసా కొట్టుకి చేరుకుంటాడు. ఏంటి సంగతే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మేము నీకు తర్వాత చెప్తాము. పెద్దయ్య, ముందు మీరు సమోసా తినండి. ఆ ఊరి పెద్ద సమోసాని తింటాడు. ఇప్పుడు నాకు ఇంకా సమోసాలు తినాలని అనిపిస్తోంది. నిజం చెప్పు, నువ్వు ఈ సమోసాల్లో ఏం కలుపుతున్నావు?
దుంపలు కొద్దిగా మసాలా తప్ప ఇంకేమీ కలపను. మీరు తీసుకోండి. నిజం ఒప్పుకో, లేదా నిన్ను పోలీసులకు పట్టిస్తాను. పోలీసుల మాట వినగానే ఆ కొట్టు యజమాని భయపడిపోతాడు. తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. నన్ను క్షమించండి. నా అమ్మకాల్ని పెంచుకోవడానికి నేను సమోసాల్లో మత్తు మందుని కలుపుతున్నాను. దానివల్ల అందరూ నా సమోసాలకే బానిసలు అవుతారు. ఇక వాళ్ళు మాటి మాటికి వచ్చి నా కొట్లో సమోసాలు తింటూ ఉంటారు. వికాస్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి ఆ మోసగాడిని వాడిని పట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే నేను మీతో అంటూ ఉండేవాడిని, బయట వస్తువులు ఎక్కువగా తినకూడదు అని.